బంగారి ఇప్పుడు ఓకేనా నీకు? చెయ్యివ్వు. ఓకే. ఏరా శేషు బ్రో, నీ పిల్ల ఇక్కడే కదా ఉంది. లవ్వే లేని వాళ్ళిద్దరు అంతా రొమాన్స్ చేసుకుంటుంటే నీకు చాలా లవ్ ఉంది కదరా, వెళ్ళి ఏదైనా చేసి తగలడచ్చు కదరా. ఏం చేయాలో అర్థం కావటం లేదు బ్రో. ఎందుకున్నావో ఏంటి ఝాన్సీ అమ్మ. అమ్మా. ఏంటి శేషు, ఏంటి విషయం? క్యాంప్ ఫైర్ సూపర్ గా ఉంది కదమ్మా. నేను అది అడగలేదు. బంగారీకి రవికి మధ్య ఏం జరుగుతోంది అని అడుగుతున్నాను. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉంటున్నారు కదా. మీరు అది నమ్ముతున్నారా ఝాన్సీ అమ్మా? అదంతా ఒట్టి యాక్టింగ్ అమ్మా. వచ్చే సంవత్సరము ఆస్కర్ నామినేషన్కి వీళ్ళిద్దరికే పోటీ ఉంటుంది. ఎంత మోసం చేస్తున్నారో చూస్తున్నారా? వాళ్ళు ఎవరినైనా మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చేయలేరు. వాళ్ళు నటిస్తే నాకు తెలీదా? నేనా జ్యూరీ కమిటీలో ఉంటేనా ఇద్దరి పేర్లు నామినేషన్ లిస్టులో నుంచి తీసేసేదాన్ని. ఎందుకు ఝాన్సీ అమ్మా? ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా వీక్. అక్కడ కెమిస్ట్రీ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా జల్లవట్లేదు. లోపల ఇద్దరు కోపం పెట్టుకుని బయటికి నవ్వుతున్నారు. ఇది చూసి గణేష్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మోసపోవచ్చేమో గాని నేను మోసపోను. అంటే మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందా? అంటే మనం ఓడిపోయామా? లేదు. మరి అమ్మా, మీరే కదా వాళ్ళు నటించట్లేదని చెప్తున్నారు. శేషు, ఇది ఒక సైకాలజీ. నా కోసం వాళ్ళిద్దరూ వేరే దారే లేకుండా లవ్ చేసుకుంటున్నట్టు నటిస్తున్నారు కదా. రేపటి రోజున అదే నిజంగా మారి తీరుతుంది. అదే నిజము అని తెలిసినప్పుడు వాళ్ళ మనసులో చాలా కాలంగా దాక్కుని ఉంది చూసావా, ఆ లవ్ కొంచెం కొంచెంగా బయటకొస్తుంది. తర్వాత నటించాల్సిన అవసరమే ఉండదు. ఆ లవ్ వాళ్ళిద్దరినీ కలిపే ఉంచుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ ఎవ్వరూ కూడా విడదీయలేరు. అదే కదా మనకి కావాల్సింది. సూపర్ ఝాన్సీ అమ్మా. ఆ గేమ్స్ అన్నీ అవన్నీ పక్కగా లిస్ట్ వేసి రెడీ చేశాను ఝాన్సీ అమ్మా. అనుకున్నట్టుగానే జరగాలి. వెళ్ళింక మొదలు పెట్టండి. అలాగే ఝాన్సీ అమ్మా, పదరా పోదాం. ఎంతసేపు అని కూర్చుంటావండి? వెళ్ళి పడుకుందాం రండి. చాలా చలిగా ఉంది కదా. చాలా చల్లగా ఉంది. అవును. రవి సార్, నా పక్కనే కూర్చోడానికి మీకు చాలా ఇబ్బందిగా ఉండాలి. ఎలా తట్టుకుంటున్నారు? మీరు నిజంగా సూపర్ యాక్టర్ రవి సార్. వేరే దారా తప్పదు కదా, జాను హెల్దీగా ఉండాలి కదా. పర్వాలేదు, నాకు మంచి భర్తగా ఉన్నారో లేదో గానీ జాన్సమ్మకి మంచి మనవడిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. తమరు కాస్త ఆపుతారా? నేనేది ట్రై చేయడం లేదు. ఈ నిమిషం వరకు జాను కోసమే ఒక్కో విషయం చేస్తూ వస్తున్నాను. నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నీ పక్కన కూర్చున్నంత వరకు. అయ్యో అయ్యో, నేను నా జానుకి నిజాయితీగానే ఉన్నాను, కానీ చెప్పండి సార్, చెప్పండి, ఎందుకండి ఆపేశారు? జాన్సమ్మతో నిజాయితీగా లేరా? మీరు చెడిపోతున్నారని అనుకుంటున్నారా ఏంటి? అన్నీ పక్కన పడేసి వెళ్ళిపోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కిరిస్తున్నావా? ఏంటిది? మీ లవ్వు గివ్వు తర్వాత చూయించుకోండి.
ఇది చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఒక ఫ్యామిలీగా ట్రిప్కి వచ్చాం కదా, ఇలా ఎవరి పాటికి వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఏమైనా బాగుందా? చండాలంగా ఉంది. ఎంతసేపు రా మనం ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నది? బోర్ కొడుతోంది. వెళ్ళి అందరం పడుకుందాం పదండి. పడుకోవడానిక ఇంత ఖర్చు పెట్టి ట్రిప్కి వచ్చాం. ఎంటర్టైన్మెంట్కి చాలా గేమ్స్ ఉన్నాయి డాడీ. ఏం గేమ్ రా అది? మామా, మామూలుగా ఊటీ, కొడైకెనాల్, ఎర్కాడ్ అని వచ్చి ఇలాంటి గేమ్స్ ఆడుకున్నప్పుడే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. సినిమాల్లో మీరు చూడలేదా? మీరు చిన్నపిల్లలమ్మా, మీరు ఆడుకోండి, మేం వెళ్ళి పడుకుంటాం. అమ్మా కాసేపు ఉండమ్మా, ఏదో గేమ్ అంటున్నారు కదా, అదేంటో మనము చూడాలి. నువ్వేంటి వెళ్ళి పడుకుంటానంటావు? ఆంటీ, ఇది చిన్న పిల్లలు మాత్రమే ఆడుకునే గేమ్ కాదు. పెద్ద చిన్న అని వయసుతో తేడా లేకుండా అందరు కలిసి ఆడుకునే ఆట. చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ గేమ్. దీనికోసమే కనిపెట్టిన గేమ్. ఇంతకీ ఏం గేమ్ అది? మొత్తం మనం 3 ఆటలు ఆడబోతున్నాం. కొంచెం కొంచెంగా హైప్ పెరిగి లాస్ట్కి ఫుల్ మాస్గా ఉంటుంది. ఏంటి, ఏ గేమ్ ఆడబోతున్నాం? ఫస్ట్ది అంత్యాక్షరి, రెండోది డమ్ షెరట్స్, మూడోది ట్రూత్ ఆర్ డేర్. ఓకేనా? ఇదే గేమ్. రే, ఏమంటున్నారా? నోరు తిరగని పేర్లో ఉందే. అబ్బా, నా వల్ల కాదు బాబు. అమ్మా ఉండమ్మా, నీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తానుండు. పాటల పోటీ, రెండోది సినిమా పేరు చెప్పాలి, మూడోది నిజం చెప్పాలి లేదా చెప్పింది చేయాలి. ఓకేనా? ఇదే గేమ్. అర్థమైందా? ఓ, ఏదో అర్థమైనట్టే ఉంది. అయితే చాలా మంది ఈ గేమ్లో ఇరుక్కోబోతున్నారు. ఏ, అది లాస్ట్లో ఒక గేమ్ చెప్పారు కదా, ట్రూత్ ఆర్ డేర్. ఆ గేమ్లో ఎవరు క్వశ్చన్ అడిగినా అడిగిన క్వశ్చన్కి దాచకుండా నిజం మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ఖచ్చితంగా ఇరుక్కుంటారు. నిజం చెప్తేనే కదా. సరే చూడండి, ఫస్ట్ గేమ్ ఏం చేయబోతున్నామంటే మీరందరూ టీమ్ గా స్ప్లిట్ అయిపోవాలి. ఎవరెవరు ఏ టీం అనేది మీరే డిసైడ్ అవ్వండి. చెప్పండి అబ్బా. నేను మా వారు ఒక టీంగా ఉంటాము. సరే, ఆ, నేను తను ఒక టీం. రవి, మనిద్దరం ఒక టీంగా ఉందా? నేను బంగారి ఒక టీం అవుతాం. శామ్, నువ్వు వెనెలా ఒక టీం అవ్వండి. ఓకే?